మనం ఏమనుకుంటామంటే మన పద్ధతుల్లో దేవుడు పని చేయాలనుకుంటాం. ఇక్కడే ప్రాబ్లం అంతా ఏంటంటే నీ అవిశ్వాసం కాదు, లేకపోతే దేవుని దగ్గర శక్తి లేకపోవడం, కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. కొన్ని విషయాలు అవగాహన లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మన పద్ధతుల్లో మనం జరగాలని కోరుకుంటాం. మన పద్ధతుల్లో జరిగితే అప్పుడు జరిగింది, దేవుడు చేశాడు అనుకుంటాం. మన పద్ధతుల్లో జరగకపోయేసరికి అప్పుడు వెంటనే హర్ట్ అయిపోతుంటాం. లోపల దేవుడు ఎందుకో చేయలేదు మరి అనుకుంటాం. దేవుడు మన అవసరాలు తీరుస్తాడా అంటే తీరుస్తాడు, కానీ దానికి ఆయన సెట్టింగ్స్లోనే ఆయన దగ్గరికి మనము రావాలి, ఆయన పద్ధతుల్లోనే ఆయన దగ్గరికి రావాలి. ఇలా చేస్తే దేవుడు చేస్తాడేమో చూద్దామని చెప్పేసి రకరకాల పద్ధతులు ట్రై చేస్తుంటారు. ఇది ఎలా అంటే యాపిల్ ఫోన్ నేను నేలకేసి కొడితే పని చేస్తుందేమో అని ట్రై చేసినట్టు. నేలకేసి కొట్టకూడదు, దాంట్లో ఉన్న సెట్టింగ్స్ని సెట్ చేసుకోవాలి. అలాగే దేవుడిని తలబద్దుకలు కొట్టుకోవాలి, నువ్వు బాగా ఏడ్చి రోధించాలి, అప్పుడే నీకు చేస్తాను అనట్లేదు. ఆయన పద్ధతులు చాలా సులభమైనవి, ఆయన పద్ధతులు నేర్చుకోదగినవి, ఆయన పద్ధతులన్నీ కూడా అద్భుతమైనవి. ఆ పద్ధతులు తెలుసుకొని ఆ షరతుల్లోనే ఆయన దగ్గరికి రావాలి.